హోలీ సందర్భంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వైన్స్ బంద్ అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయి. సిటీలోని మొత్తం 4 కమిషనరేట్స్ లోని వైన్ షాప్స్ బంద్ చేయాలని హోలీకి ముందే ఆదేశాలు జారీ చేశారు అధికారులు. హోలీ పండుగ సురక్షితంగా జరుపుకునేలాగా పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఇక ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని సూచించారు. గుర్తు తెలియని వారిపై బలవంతంగా రంగులు చల్లితే కేసులు నమోదు చేస్తామని అన్నారు సిపి. డీజేలు, బహిరంగ ర్యాలీలకు కూడా అనుమతి లేదన్నారు. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సజ్జనార్. హోలీ సందర్భంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వైన్స్ బంద్ అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి. సిటీలోని మొత్తం 4 కమిషనరేట్స్ లోని వైన్ షాప్స్ బంద్ చేయాలని హోలీకి ముందే ఆదేశాలు జారీ చేశారు అధికారులు. హోలీ పండుగ సురక్షితంగా జరుపుకునేలాగా పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీ జరుపుకోవాలని సూచించారు. గుర్తు తెలియని వారిపై బలవంతంగా రంగులు చల్లితే కేసులు నమోదు చేస్తామని అన్నారు సిపి. ఇక డీజేలు, బహిరంగ ర్యాలీలకు కూడా అనుమతి లేదన్నారు. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సజ్జనార్. హోలీ సందర్భంగా జీహెచ్ఎంసీ వ్యాప్తంగా వైన్స్ బంద్ అయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేసే ఉంటాయి. సిటీలోని మొత్తం 4 కమిషనరేట్స్ లోని వైన్ షాప్స్ బంద్ చేయాలని హోలీకి ముందే ఆదేశాలు జారీ చేశారు అధికారులు. హోలీ పండుగ సురక్షితంగా జరుపుకునేలాగా పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు సిపి సజ్జనార్. ఎవరికీ ఇబ్బంది కలగకుండా హోలీని జరుపుకోవాలని సూచించారు. గుర్తు తెలియని వారిపైన బలవంతంగా రంగులు చల్లితే కేసులు నమోదు చేస్తామన్నారు సిపి. డీజేలు, బహిరంగ ర్యాలీలకు కూడా అనుమతి లేదన్నారు. ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.